హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఏ పథకం నిర్మల్ భారత్ అభియాన్ స్థానంలో ప్రారంభించబడింది? సమాధానం, స్వచ్ఛ భారత్ మిషన్. నెక్స్ట్, ఇందిరా ఆవాస్ యోజన 1985 పేరును 2016లో ఏమని మార్చారు? సమాధానం, పిఎం గ్రామీణ ఆవాస్ యోజన. నెక్స్ట్, భారతీయ న్యాయ సంహిత 2023 కింది ఏ చట్టం స్థానంలో వచ్చింది? సమాధానం, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. నెక్స్ట్, రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన 2005 పేరును ఏమని మార్చారు? సమాధానం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. నెక్స్ట్, 2016లో రేస్ కోర్స్ రోడ్డు పేరును ఏమని మార్చారు? సమాధానం, లోక్ కళ్యాణ్ మార్గ్. నెక్స్ట్, భారత్ నెట్ పథకం గతంలో ఏ పేరుతో పిలువబడేది? సమాధానం, నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్. నెక్స్ట్, జేఎన్ఎన్యూఆర్ఎం స్థానంలో వచ్చిన పథకం ఏది? సమాధానం, అమృత్. నెక్స్ట్, బార్ కౌన్సిల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? సమాధానం, 30%. నెక్స్ట్, ప్రస్తుత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ చైర్మన్ ఎవరు? సమాధానం, మనన్ కుమార్ మిశ్రా. నెక్స్ట్, ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు పేరు ఏమిటి? సమాధానం, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. నెక్స్ట్, కొత్త బిల్లు విబిజీ రామ్జీ ప్రకారం ఏడాదికి ఎన్ని రోజుల ఉపాధి హామీ లభిస్తుంది? సమాధానం, 125 రోజులు. ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? సమాధానం, 2005. నెక్స్ట్, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం, డిసెంబర్ 18. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి వలస కార్మికుల హక్కుల తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? సమాధానం, 1990. నెక్స్ట్, విదేశాల నుంచి పంపే నగదును ఏమని పిలుస్తారు? సమాధానం, రెమిటెన్స్. నెక్స్ట్, ఎన్ఆర్ఐకు ఆన్లైన్ ఓటింగ్ కోసం ప్రతిపాదిస్తున్న విధానం ఏమిటి? సమాధానం, ఈ బ్యాలెట్. నెక్స్ట్, తెలంగాణలో గల్ఫ్ వలసలపై 2017లో అధ్యయనం చేసిన సంస్థ ఏది? సమాధానం, చెస్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. నెక్స్ట్, వలసదారుల రక్షణ కోసం ఐక్యరాజ్య సమితిలోనే ఏ విభాగం తీర్మానాలను చేస్తుంది? సమాధానం, సర్వప్రతినిధి సభ. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం, యార్లాంగ్ ట్సాంగ్పో. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత? సమాధానం, $168 బిలియన్. నెక్స్ట్, చైనా నిర్మించే ప్రాజెక్టు వల్ల టిబెట్లోని ఏ స్థానిక తెగలు ప్రభావితమవుతాయి? సమాధానం, మోన్ఫా మరియు లోబా. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? సమాధానం, చైనా, భారత్, బంగ్లాదేశ్. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం ద్వారా మొదట ప్రవేశిస్తుంది? సమాధానం, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఎన్పిఎస్ నిబంధనలను సవరించే అధికారిక సంస్థ ఏది? సమాధానం, పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏ చొరవలో భాగంగా నిర్మించబడింది? సమాధానం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నెక్స్ట్, చైనా అభివృద్ధి చేసిన గ్వాదర్ నౌకాశ్రయం పాకిస్తాన్లోనే ఏ ప్రావిన్స్లో ఉంది? సమాధానం, బెలూచిస్తాన్. నెక్స్ట్, గ్వాదర్ పోర్టుకు సమాంతరంగా అమెరికా ఏ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది? సమాధానం, పస్ని నౌకాశ్రయం. నెక్స్ట్, గ్వాదర్ పోర్టు పాకిస్తాన్లోనే ఏ సముద్ర తీరంలో ఉంది? సమాధానం, అరేబియా సముద్రం. నెక్స్ట్, సిపిఈసి పాకిస్తాన్లోనే గ్వాదర్ను
చైనాలోని ఏ ప్రాంతంతో కలుపుతుంది? సమాధానం కాస్కర్, జెన్జియాంగ్. నెక్స్ట్, శాంతి బిల్లు పూర్తి రూపం ఏమిటి? సమాధానం సస్టైనబుల్ హెర్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్, 2047 నాటికి భారతదేశం ఎంత అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? సమాధానం 100 గిగావాట్లు. నెక్స్ట్, అణు రంగంలో భద్రతను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఏ కొత్త సంస్థను ఏర్పాటు చేయనుంది? సమాధానం INSA, ఇండిపెండెంట్ న్యూక్లియర్ సేఫ్టీ అథారిటీ. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి ఏ సంస్థ గుత్తాధిపత్యంతో ఉంది? సమాధానం NPCIL. నెక్స్ట్, అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ ఏది? సమాధానం IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్, అణ్వాయుధ పరీక్షలను నిషేధించే అంతర్జాతీయ ఒప్పందం ఏది? సమాధానం CTBT. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.